నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం నేను మీ శ్రీనివాస్ మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని కారంచేడు గ్రామంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొనగా పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాజీ మంత్రులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కామినేని శ్రీనివాస్తో పాటు కుప్పుస్వామి చౌదరి చంద్రమౌళి కుటుంబ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు నేటి తరం పిల్లలకు తల్లిదండ్రులు కుప్పుస్వామి చౌదరి ఎన్టీఆర్ రామోజీరావు వంటి మహనీయుల స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలను చదివించాలని వాటి నుంచి వారు స్ఫూర్తి పొందాలని వెంకయ్య నాయుడు అన్నారు విద్యావేత్తగా కుప్పుస్వామి చేసిన సేవలు ఎనలేనివని అన్నారు విద్యాభివృద్ధికి ముఖ్యంగా గ్రామాల్లో విద్యాభివృద్ధికి ఆయన చేసిన కృషి ఫలితంగా గ్రామాలలో ఎంతో గుణాత్మక మార్పు వచ్చిందని అన్నారు రాజకీయాలలో కూడా ఆయన తనదైన ముద్ర వేశారని అన్నారు పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ కారంచేడు గ్రామ ఖ్యాతిని దేశాలకు వ్యాపింపచేసిన మహోన్నత వ్యక్తి కుప్పుస్వామి చౌదరి అని అన్నారు అటువంటి మహోన్నత వ్యక్తుల విగ్రహాలను ఏర్పాటు చేసి భవిష్యత్తు తరాలకు వారు చేసిన మంచిని తెలియచేయాల్సిన అవసరం ఉందని అన్నారు పార్టీ గురించి జెండాలు కట్టేవాడిని స్తంభాలకి నేను యువతలందరినీ కోరుకునేదంటే మీరు కృష్ణస్వామి మన కుప్పస్వామి గారి జీవిత చరిత్ర చదవండి ఇంకా మహానుభావులు రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఆయన జీవిత చరిత్ర చదవండి పెద్దలు అందుకే నేను పెద్దలు కొంత టైం అని కనపడి తర్వాత ఇంకో పెద్ద సలహా నేను చెప్పేదంటే మంచిగా ముందుకు వెళ్ళాలంటే పిల్లలను కొంత సమయం మాత్రమే ఆ టెలిఫోన్ ఆ నెట్ వాడి అలవాటు పెద్ద ప్రమాదం రాబోతుంది రాబోయే రోజుల్లో పిల్లలు ఇలాగే కొనసాగితే రాత్రి పూట కూడా చీకటి పడిన తర్వాత బాగా పొద్దుపోయిన దాకా రోజు నెట్లు చూస్తుంటే నెట్లన్నీ టైట్ అయిపోతాయి కొంత తర్వాత ఇబ్బందులు మొదలవుతాయి మీకు అర్థం అవుతుంది ఈ రోజుల్లో మనం చూస్తున్నాం అంతా ఐటీ అయిపోయింది సరే ఐటీ మంచిదే కానీ ఐటీతో పాటు డ్యూటీ కూడా ఉండాలి ఐటీ డ్యూటీ రెండు ఉంటే తగిన మేటీగా నువ్వు తయారవుతావు కేవలం ఐటీ మాత్రమే ఉంటే మనం ముందుకు వెళ్ళాం కొద్ది రోజుల తర్వాత నువ్వు ఏదైనా అడిగామనుకోండి ఏమైనా చీరాల నుంచి కారంచేడు ఎంత దూరం అంటే ఆలోచించడు ఎవరు అడగడు చీరాల నుంచి కారంచేడు సార్ గూగుల్ కొద్ది రోజులు పోయిన తర్వాత మీ తాత పేరు ఏంది గూగుల్ ఇంకా కొద్ది రోజులు పోతే పెళ్ళైన వాడికి మీ ఆవిడ పేరు ఏంటంటే గూగుల్ చూస్తారు ఈ భయంకర పరిస్థితి రాబోతాం విజయగీష ప్రవృత్తి సొంత ఆలోచనలు పిల్లలు కోల్పోతూ ఉన్నారు మెకానికల్ గా తయారవుతున్నారు దయచేసి ఈ విషయాన్ని గుర్తించి మన కుటుంబాల్లో ఉన్న మన పిల్లలను కూడా వాళ్ళని తెలుసుకోండి గూగుల్ మంచిదే కానీ గూగుల్ కి రిపేర్ ఇస్తే కూడా గురువు కావాలి నన్ను రిపేర్ చేయాలండి గూగుల్ రిపేర్ చేయాలి అందుకే ఎప్పుడు చెప్తున్నాను కన్న తల్లిని అమ్మని జన్మనిచ్చిన అమ్మను జన్మభూమిని పుట్టిన ఊరును కన్న తల్లిని జన్మభూమిని మాతృభాషను అమ్మ గర్భం ఇచ్చిన భాషను మర్చిపోకూడదు దాంతో పాటు పాఠం చెప్పిన గురువును చదువుకున్న పాఠశాలను వీటిని మర్చిపోయిన వాడు మానవుడే కాదు ఈ 5 విషయాలు ఉన్నవాడు కవిరాజుగా పేరుగాంచినటువంటి త్రిపురనేని రామస్వామి చౌదరి గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం ఆ యొక్క అనుబంధాన్ని పురస్కరించుకునే రామస్వామి చౌదరి గారు కుప్పస్వామి శతకం అనేటువంటి పుస్తకాన్ని రచించి వారికి అంకితం చేసినటువంటి విషయం కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అంశం బహుశా చాలా మందికి తెలిసి ఉంటుంది అని చెప్పి నేను భావించట్లేదు కానీ వారి బిడ్డలకి సరిగ్గా తెలుగు రావడం లేదు అనేటువంటి విషయాన్ని గమనించి వారు సీనియర్ సముద్రాల గారిని తీసుకుని వచ్చి వారి బిడ్డలకి తెలుగు విద్యను అభ్యసన చేసినటువంటి ఘనత కూడా కుప్పస్వామి చౌదరి గారికే దక్కుతుంది వారికి అప్పుడు గురుదక్షిణ కూడా ఇచ్చారు అని చెప్పి పెద్దలు చెప్పేటువంటి విషయం ఇవన్నీ కూడా ఒక రకంగా పెద్దలు చెప్తూ ఉంటారు సాధారణంగా కుడి చేతితో చేసేటువంటి దానం ఏదైతే ఉందో ఎడం చేతికి తెలియకూడదు అని చెప్పి కనుక ఆ రకంగా వారు చేసినటువంటి సేవ సమాజ సేవ కావచ్చు లేకపోతే వారు అంకితమైనటువంటి అంశాలు కావచ్చు ఇవన్నీ కూడా ఒక్కసారి మనం తిరిగి స్మరించుకునేటువంటి అవకాశం ఇవాళ మనందరికీ దక్కినటువంటి పొదిలి పట్టణంలో సంచలనం కలిగించిన హత్య కేసును ప్రకాశం పోలీసులు సకాలంలో ఛేదించి మృతుని భార్యతో పాటు మరో 5 నిందితులను అరెస్టు చేశారు ఒంగోలు గెలాక్సీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ దామోదర్ వివరాలు వెల్లడించారు
పొదిలి పట్టణంలో భర్తను హత్య చేయించి ఆత్మహత్యగా చిత్రీకరించిన నిందితులను స్వల్ప వ్యవధిలో అరెస్టు చేయడం జరిగిందని ఎస్పీ తెలిపారు. హత్య ఘటనలో పాల్గొన్న 5 నిందితులను 9వ తేదీన కాటూరు వారిపాలెం గ్రామ శివారులో అదుపులోకి తీసుకోవడం జరిగిందని అన్నారు. కేసులోని మొదటి ముద్దాయి లక్ష్మిని పొదిలి పట్టణంలోని ఆమె నివాసం వద్ద అరెస్టు చేసినట్టు తెలిపారు. పొదిలి సిఐ మల్లికార్జునరావు, పొదిలి ఎస్ఐ కోటయ్య సిబ్బంది నేతృత్వంలో ప్రత్యేక టీమును నియమించి నేరం జరిగిన తీరును బట్టి త్వరితగతిన దర్యాప్తుకు జారీ చేసిన మార్గదర్శకాలు, సలహాలు అనుసరిస్తూ అన్ని కోణాలలో దర్యాప్తు చేసి హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్టు తెలిపారు. కేసును స్వల్ప వ్యవధిలోనే ఛేదించడంలో ప్రతిభ కనపరిచిన పొదిలి సిఐ మల్లికార్జునరావు, ఎస్ఐ జి కోటయ్య, తర్లుపాడు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, పొదిలి కానిస్టేబుల్స్ కోటేశ్వరరావు, గౌతమ్ కుమార్, రమేష్ బాబు, వీర్రాజులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పొదిలి టౌన్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఇది. సెకండ్ నైట్ అండ్ థర్డ్ మార్నింగ్ జరిగింది. వెంకట నరేందర్ బాబు అని పిఎఫ్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తారు. ఆయనకి ఒక 7 years బ్యాక్ మ్యారేజ్ అయింది. ఒక బాబు, పాప, 5 years బాబు, 3 years. ఇతను పొదిల్లో నివాసం ఉంటున్నారు. ఎదురింట్లో రీసెంట్గా ఒక 8 months బ్యాక్ శశికుమార్ అనే ఒక వ్యక్తి రెంట్కి రావడం జరిగింది. ఈ యొక్క నరేంద్ర బాబు యొక్క వైఫ్ లక్ష్మీప్రియకి వాళ్ళకి ఆ శశికుమార్ అనే వ్యక్తికి పరిచయం మారడం జరిగింది. సో ఇందులో భాగంగా నరేంద్ర చనిపోయినటువంటి ఈ యొక్క నరేంద్ర బాబు ఐడెంటిఫై చేసి ఈ యొక్క శశికుమార్ని అలాగే వైఫ్ని కూడా దండించడం జరిగింది. ఒకసారి కొట్టడం కూడా జరిగింది ఇద్దరిని. ఆ సందర్భంగా పెద్ద మనుషులు ఇన్వాల్వ్ అయ్యారు. సరే ఇంకొకసారి తప్పు చేయమని చెప్పి ఆ ఫోన్ కూడా, అమ్మాయి దగ్గర ఉన్నటువంటి ఫోన్ కూడా తీసేసుకోవడం జరిగింది. చనిపోయినటువంటి నరేంద్ర కుమార్ భార్య దగ్గర ఫోన్ తీసేశారు. తర్వాత ఇతను మరలా వీళ్ళు మాట్లాడుకునే దానికి ఈ యొక్క శశికుమార్ అనే వ్యక్తి మరలా ఒక ఫోన్ ఈ అమ్మాయికి సీక్రెట్గా కొనివ్వడం జరిగింది. మళ్ళీ మాట్లాడుకునేవాళ్ళు. ఈ విషయం మళ్ళీ నరేంద్ర కుమార్ తెలిసి వీళ్ళు రెగ్యులర్గా గొడవలు పడుతుండేవాళ్ళు ఇంట్లో. సో ఒకరోజు నరేంద్ర కుమార్ సీరియస్ అయ్యి సందర్భంలో మీ ఇద్దరిని చంపేస్తాననేసి అతను కోపంలో అనడం జరిగింది. సో ఈ లక్ష్మీప్రియ దీన్ని సీరియస్గా తీసుకుంది, అతని భార్య. ఇక భర్త ఏమన్నా చేస్తారు, ఇద్దరిని చంపేసే అవకాశం ఉందన్నటువంటి భావించి ఇక ఆమె శశికుమార్ ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తితో ఇద్దరు కలిసి ప్లాన్ చేశారు. ఇతన్ని చంపేయాలా లేదంటే ఇద్దరిని చంపేస్తాడనే ఉద్దేశంతో ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు నగలు కొన్ని ఇవ్వడం జరిగింది. ఇతనికి ఎటువంటి ఇన్కమ్ సోర్స్ లేదు. ఇతనికి ఒక చిన్న జాబ్ చేస్తుంటారు. సో ఈ నగలన్నీ కుదవబెట్టి మొదట ఒక టీముని పిలిపించారు. పిలిపించిన తర్వాత సబ్జెక్ట్ ఇదే అని చెప్పడంతో వాళ్ళు భయపడి పరారైపోయారు. 10 days బ్యాక్ మరలా ఇంకెట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఉంచితే ప్రాణాలకే ప్రమాదం అని భావించి వీళ్ళిద్దరూ కూడా ఇతన్ని చంపేయాలని చెప్పి సెకండ్ ఈవినింగ్ నెల్లూరుకి వెళ్ళి అక్కడ ఒక నలుగురిని నహీద్, ఫజ్లు, సిద్దిక్, ముబారక్ అనే నలుగురిని అక్కడి నుంచి డబ్బులు ఇస్తాను 2 lakhs డీల్ అనమాట. ఇది ఒక సుఫారీలాగా మాట్లాడుకొని అక్కడి నుంచి వాళ్ళ నలుగురిని తీసుకొని రావటం. సెకండ్ నైట్ పొదిలికి తీసుకొని వచ్చారు. అరౌండ్ వీళ్ళ మధ్యలో ఫోన్ కాంటాక్ట్ నడుస్తుంది. అతను నిద్రపోతున్నారు. రాత్రి 1 o'clock ఆ టైంలో ఈ నలుగురు ప్లస్ ఈ లేడీ డోర్ తీయడం, అలాగే శశికుమార్ అందరూ లోపలికి రావటం, అతను నిద్రపోతుంటే అతనికి మెడకి దారం వేసి మంచి రోప్ ఒకటి వేసి వీళ్ళందరూ కూడా పట్టుకోవడం. ఆ భార్య కూడా ఆమె దగ్గరుండి సహకరించి అతన్ని ముక్కులు ఇవన్నీ మూసిపెట్టి అతను దారంతో అతన్ని 2 sides స్ట్రాంగులేట్ చేయడం జరిగింది. సో ఆ పెనుగులాట్లో అతను చనిపోయాడు. ఆ అమ్మాయి మరలా ఇతను బతుకున్నాడా లేదా అనేసి అతి క్రూరంగా ఇంకా బతుకున్నాడని చెప్పి భర్త బతుకున్నాడని చెప్పి మళ్ళీ చెప్పి మరలా క్రూరంగా అతన్ని ఆ చనిపోయిన తర్వాత కూడా మరలా లాగి అతన్ని కాలుతో తొక్కడం, గొంతు మీద ఇలాంటి దారుణానికి పాల్పడింది ఈవిడ. ఈ 5 మంది, ఈమె ప్లస్ 5 మంది కూడా న్యాచురల్ డెత్ అనే విధంగా దీన్ని క్రియేట్ చేసి వంటగదిలో అతన్ని
ఒక ఉరి వేసుకున్నట్టు, ఈ భార్యతో గొడవలు జరుగుతున్నట్టు, ఆ బాధ భరించలేక ఉరి వేసుకున్నట్టు ఇతన్ని ఆత్మహత్యలాగా చిత్రీకరించాలనేసి ప్లాన్ చేశారు. సో తల్లిదండ్రులు చూసి వాళ్ళకి తెలియదు కదా ఈ విషయం అంతా జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన కంప్లైంట్ ఇవ్వడం, మా లోకల్ పోలీస్కి ఇన్స్పెక్టర్కి ఎస్ఐకి డౌట్ రావడం, ఇది కొంత అనుమానంగా ఉంది ఇది అనేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ అవన్నీ కూడా పిలిపించడం, అవన్నీ చెక్ చేయించడం, డాక్టర్స్తో మాట్లాడి ఇది కొంతవరకు డౌట్ ఉన్నటువంటి కేసే అని చెప్పి అనుమానాస్పదమైన కేసుగా బుక్ చేయడం వల్ల మా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాం. ఈ లోపల ఏమైందంటే ఈ నలుగురికి 2 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి ఈ యొక్క శశికుమారు 50,000 ఇచ్చారు. ఆ 50,000 మిగతా 1,50,000 బాకీ ఉంది. ఇది కాంట్రాక్ట్ మర్డర్ కాబట్టి. సో ఈ 1,50,000 ఇక్కడికి రండి ఇస్తానని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వస్తే డబ్బులు ఇవ్వకపోతే మళ్ళీ ఇతరుని కూడా థ్రెటన్ చేస్తారు. థ్రెటన్ చేస్తే ఇతను చివరికి నన్ను కూడా వీళ్ళు చంపేసేటట్టుంది ఇటువంటి కురవనేటువంటి వ్యక్తులు అని చెప్పి అతను భయపడి కన్ఫెస్ చేస్తున్నాడు, అది నేను చేశాను. ఈ లోపల మనకు మెడికల్ రిపోర్ట్లో కూడా ఇది క్లియర్గా మర్డర్ అనేసి మనకు క్లారిటీగా ఉంది. సో ఈ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం. ఈరోజు వీళ్ళని రిమాండ్కి పంపుతున్నాం. ఈ టెక్నికల్ మా టీం అంతా కూడా మల్లికార్జునరావు ఆధ్వర్యంలో, అలాగే కోటయ్య సబ్ ఇన్స్పెక్టర్ పొదిలి వాళ్ళ టీం అంతా కూడా వీళ్ళని క్యాచ్ చేయడంలో చాలా స్పీడ్గా క్విక్ రియాక్షన్ యాక్టివ్గా పనిచేసి వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది. వాళ్ళందరూ కూడా రివార్డులు ఇస్తున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వానికి హౌసింగ్ ప్రాధాన్యత అంశమని కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. ఈ దృష్ట్యా జిల్లాలో ఇళ్ల నిర్మాణాలలో స్పష్టమైన పురోగతి కనిపించాలని స్పష్టం చేశారు. హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్, డిఆర్డీఏ, మెప్మా, డ్వామా, జెడ్పీ ఉన్నతాధికారులతో ప్రకాశం భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్ నిర్మాణానికి అవసరమైన ఇసుక తదితర మెటీరియల్, ఆర్థికపరమైన అంశాలలో సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, లేఅవుట్లకు స్పెషల్ ఆఫీసర్లుగా ఉండే ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతివారం జిల్లా స్థాయిలో తాను కూడా పురోగతిని సమీక్షిస్తానని తెలిపారు. స్థల, ఆర్థిక సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. ఈ దిశగా మండలాల వారీగా పరిస్థితిని సమీక్షించారు. ఇళ్ల లబ్ధిదారులలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఉంటే వారికి రావాల్సిన ఆర్థిక సహాయాన్ని బ్యాంకులు త్వరగా మంజూరు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. 100 రోజులలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించిన ఇల్లు ఖచ్చితంగా పూర్తయ్యేలా చూడాలని, ఈ దిశగా క్షేత్రస్థాయి అధికారులు ప్రతిరోజు పర్యటిస్తూ పర్యవేక్షించాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో హౌసింగ్ పీడీ ఈ పేరయ్య, ఆర్డబ్ల్యూఎస్ఎస్ఈ మర్దన్ ఆలీ, డిఆర్డీఏ ఏపీడీ వసుంధర, మెప్మా పీడీ రవికుమార్, డ్వామా ఏపీడీ వండర్మాన్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ హనుమంతరావు, హౌసింగ్ ఈఈలు శ్రీనివాస్ ప్రసాద్, దశరథ శర్మ, డిఈఈలు, ఏఈలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ పాయింట్స్ అవి అన్ని నీట్ గా ప్లాన్ చేసుకోండి. ఏ డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొస్తారు, తర్వాత ఎంత అమౌంట్ పడుతుంది, సో దానికి కూడా మీరే ఇస్తారు కదా. సో మీరు క్యాల్కులేట్ చేసి టోటల్ అమౌంట్ క్యాల్కులేట్ చేసి ఇంక్లూడింగ్ యువర్ ట్రాన్స్పోర్టేషన్స్, అంటే ఇక్కడ మీ శాండ్ రీచ్ ఎక్కడ పెడుతున్నారో, మీ అక్కడ సోర్స్ నుంచి నేబరింగ్ డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ ఉన్న మీ శాండ్ రీచ్ వరకు ఆ ట్రాన్స్పోర్టేషన్స్ అన్ని కలిపి ఎంత అమౌంట్ పడుతుంది అని క్యాల్కులేట్ కూడా చేసుకుని ఒక లెటర్ తయారు చేసి పీడీ గారికి పెట్టండి. ఓకే, బేస్డ్ ఆన్ దట్ యూ విల్ బి సెండింగ్ లెటర్ టు యువర్ హెడ్ ఆఫీస్. సో అదే అది చేసి అది కూడా ఇంక్లూడ్ చేసి అది తప్ప ఇంకా ఎంత కావాలి. ఓకే, సో ఇవి అన్ని కూడా మీరు ట్యూస్డే లోపలే చేయాలి. జస్ట్ డిఎస్సి మీటింగ్ లో విల్ హ్యావ్ ఏ డిస్కషన్స్ విల్ పుట్ సైన్ దట్స్ ఇట్. సో మీకు ట్యూస్డే నాటికి మీ 3 ఇది కూడా అయిపోతుంది. మీన్ వైల్ మీరు అక్కడ వాటర్ వర్క్స్ కి ఎక్కడెక్కడ చేయాలో ఎస్టిమేట్ తీసుకొని ఆల్రెడీ 9.56 lakhs ఎలా పంపిస్తారు అంటే ప్రపోజల్ ఫండ్స్ అలొకేట్ చేస్తే మనం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేదా అడ్మినిస్ట్రేషన్ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియోజకవర్గంలో పర్యటించారు. ముందుగా ఒంగోలు నగరంలోని మాగుంట నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులు, మాగుంట అభిమానులు ఎంపీ మాగుంటను కలిశారు. అనంతరం దర్శి నియోజకవర్గంలో రాష్ట్ర తెలుగు రైతు విభాగం అధ్యక్షుడు
మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి నివాసంలో కార్యకర్తలు అభిమానులు కలిశారు. కనిగిరి శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దామచర్ల సత్య, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షించారు. ఒకరోజు మనం ఈ ఇన్స్పెక్షన్ పెట్టండి సార్. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు జన్మదినోత్సవ వేడుకలను చేమకుర్తిలోని హరిహర క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. క్షేత్రంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి, వాసవి కన్యకా పరమేశ్వరి, అయ్యప్ప స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు సిద్ధారాఘవరావు, లక్ష్మీ పద్మావతి దంపతులు జరిపించారు. అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసిన సిద్ధారాఘవరావు దంపతులను గజమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్ఆర్కే బదిరుల పాఠశాలలోని విద్యార్థులకు దుస్తులు, నోట్బుక్స్ అందజేశారు. చేమకుర్తి పరిసర ప్రాంతాల్లో పేపర్ బాయ్స్గా పనిచేస్తున్న 20 మందికి దుస్తులు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో సిద్ధారాఘవరావు కుమారుడు సుధీర్ కుమార్, కోడలు శృతి, అల్లుడు ఫణికుమార్, కుమార్తె సునీత తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల దేవస్థానం నుంచి వచ్చిన వేద పండితులు సిద్ధారాఘవరావు దంపతులను వేద ఆశీర్వచనం అందజేసి స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. బ్యాక్ వెళ్ళిపోయారు మేడం. సార్ ఒకసారి సార్ ఒక్క నిమిషం సార్ మేడం. అన్న ముందుకు వచ్చి సార్ వెనక్కి జరగండి సార్, ఫ్రీగా ఉంటుంది. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు నా జన్మదినోత్సవ కార్యక్రమంగా ఈరోజు చెమకుర్తి హరిహర క్షేత్రంలో వందలాది మంది అభిమానులతో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భవిష్యత్తులో మా వైపు నుంచి అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు మా అభిమానులకు ఎప్పుడు ఉంటుందని కూడా తెలియపరుస్తూ ఈ హరిహర క్షేత్రంలో వెలిసి ఉన్న అయ్యప్ప కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, కన్యకా పరమేశ్వరి కానీ, నగరేశ్వరుడు, పార్వతి, ఆంజనేయ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నేను సార్ పుట్టినరోజు సందర్భంగా అలానే మా మనవడు
విహాన్ పుట్టినరోజు కూడా ఈరోజు చాలామంది ఎంతో అభిమానంతో ఈ సార్ పుట్టినరోజుకి వచ్చి వాళ్ళ అభినందనలు తెలియజేయటం చాలా సంతోషంగా ఉంది. ఇంతమందితోటి మేమందరం కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలానే అందరి అభిమానం మాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. మా అభిమానం మీకు కూడా ఎప్పుడు ఎల్లకేళలా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ స్వాములందరూ అమ్మలందరూ ఆశీస్సులు అందరికీ ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అందరికీ నమస్కారం. వాసవి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ కార్యక్రమం జరిగినా కూడా మేము ముందుంటాము అంటూ కబురు అందగానే ప్రతి ఒక్కరూ కూడా చాలా ఉత్సాహంగా వస్తారు. చాలా ఈ హరిహర క్షేత్రం అనే కాదు ఏ కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ఈరోజు ఉన్నది ఈ విధంగానే ఒక ఫోన్ ఒకరికి చేస్తే చాలు అందరూ కూడా చాలా అభిమానంతో వచ్చి కార్యక్రమంలో పాల్గొని చక్కగా విజయవంతం చేస్తారు. వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇలానే కలిసికట్టుగా ఉండి ఇట్లానే మంచి మంచి కార్యక్రమాల్లో పాల్గొని చేయూతనివ్వాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. అందరికీ నమస్కారం. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న సిహెచ్ ప్రియా అనే విద్యార్థిని ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఒంగోలు నగరంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సిహెచ్ రాజేంద్ర ప్రసాద్ కుమార్తె సిహెచ్ ప్రియా తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో బీటెక్ చదువుతుంది. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి మీ అమ్మాయికి సీరియస్గా ఉంది, రిమ్స్ హాస్పిటల్లో చేర్పించామని సమాచారం ఇచ్చారని తెలిపారు. మేమందరం రిమ్స్ ఆసుపత్రికి చేరుకోగా అప్పటికే తన కుమార్తె కోమాలోకి వెళ్ళిందని అన్నారు. రిమ్స్ వైద్యులను అడగగా శివ కళ్యాణ్ అనే వ్యక్తి తన భార్యకు బాగాలేదని సంతనూతలపాడులో వైద్యం చేయించామని సీరియస్గా ఉండటంతో రిమ్స్కు తీసుకొచ్చినట్టు తెలిపారని బంధువులకు వివరించినట్టు తెలిపారు. తీరా గమనిస్తే సిహెచ్ ప్రియా అప్పటికే 6 నెలల గర్భిణి అని వైద్యులు నిర్ధారించినట్టు చెప్పారు. సిహెచ్ ప్రియా తిరుపతిలో చదువుతుండగా ఒంగోలుకి ఎలా వచ్చిందో జిల్లా పోలీసు యంత్రాంగం విచారించి తన కుమార్తె మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి దోషులను శిక్షించాలని కోరారు. నా పేరు మోహన్ రావు అండి. సిహెచ్ ప్రియా అనే అమ్మాయి మా బంధువుల అమ్మాయి. సిహెచ్ ప్రియా అనే అమ్మాయి వాళ్ళ నాన్న పేరు రాజేంద్ర ప్రసాద్, చప్పిడి రాజేంద్ర ప్రసాద్. రాత్రి 9:30కి మా అమ్మాయికి బాగలేదని ఫోన్ చేయడం జరిగింది. తిరుపతి నుంచి వస్తుంటే ఫిట్స్ వచ్చినాయి, మీ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించామని చెప్పి రాజేంద్ర ప్రసాద్ అని అతనికి ఇంటిమేట్ చేశారు. ఫోన్ నెంబర్ అన్నోన్ పర్సన్ ఫోన్ ద్వారా ఇంటిమేట్ చేశారు. కరెక్ట్గా మళ్ళీ ఒక 2 నిమిషాల తర్వాత వెంటనే మీ అమ్మాయి బాగా సీరియస్గా ఉంది, రిమ్స్ హాస్పిటల్లో చేర్పించామని చెప్పి మళ్ళీ ఫోన్ చేశారు. వాళ్ళే రిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో ఉందని చెప్పి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు. వాళ్ళు ఎవరు ఆచూకీ తెలియలేదు మాకు. రాత్రి 9:30కి మేము రిమ్స్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడ ఉండే నైట్ డ్యూటీ డాక్టరు ఎవరో వీళ్ళంటే వీళ్ళు మాకు తెలిసినారంటే మా అమ్మాయి మా చెల్లి కూతురు అని చెప్పాము మేము. అమ్మాయి పేరు సిహెచ్ ప్రియా అని చెప్పాము. ఆ అమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్ ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చదువుతుందండి. వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో చదువుతుంది. అక్కడ నుంచి అసలు ఆ అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది, అసలు ఇక్కడ ఎందుకు ఉంది, ఈ పరిస్థితిలో ఇక్కడ ఎందుకు ఉంది, అసలు ఆ అమ్మాయి రాత్రి మేము చూసిన కండిషన్లో నోట్లోంచి నొరగ వస్తుంది బాగా. డాక్టర్ గారిని అడిగితే ఏందండి ఇలా వస్తుందంటే ఆల్రెడీ వాళ్ళు ఎస్ఎన్పాడు పిహెచ్సికి తీసుకొని పోయి అక్కడ ఏదో ఇబ్బందిగా ఉందంటే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడికి తీసుకొచ్చేలోపే ప్రాణం లేదు, ఆల్రెడీ బాడీనే తీసుకొచ్చారు. ఇక్కడ మేము పల్స్ కూడా పట్టుకొని చూస్తే పల్స్ కూడా లేదని చెప్పడం జరిగింది ఇక్కడ రాత్రి నైట్ డ్యూటీ డాక్టర్లు. ఈ అమ్మాయి చనిపోయిందండి. ఈ అమ్మాయి 6 months ప్రెగ్నెంట్ అని చెప్పారు. ఆ 6 months ప్రెగ్నెంట్ ఏందో అసలు ఈ అమ్మాయి ఎస్వి యూనివర్సిటీ తిరుపతిలో చదువుకునే అమ్మాయి ఒంగోలు ఎందుకు ఉంది, ఒంగోలు ఎందుకు వచ్చింది అసలు మాకేం అర్థం కాక రాత్రి అవుట్ పోస్ట్ పోలీసులకి ఈ సమాచారం పోలీసులకి మొత్తం విషయం చెప్తే రాత్రి అవుట్ పోస్ట్ పోలీసులు మొత్తం విషయం అంతా రాసుకున్నారు. మాకు తెలిసిన అంతవరకు అసలు ఈ అమ్మాయి తిరుపతిలో చదువుకుంటుందని మేము అనుకుంటున్నాం. కానీ ఈ అమ్మాయి రాత్రి పరిస్థితి చూస్తే ఒంగోలులో ఈ కండిషన్లో ఉంది. మేము చూసిన కండిషన్లో రాత్రి ఇబ్బందికరమైన సన్నివేశాలు మేము వచ్చరికి చచ్చిపోయింది. ఆ అమ్మాయి ప్రాణంతో లేదు. రాత్రి 9:30, 10 ఆ ప్రాంతంలో చూసాం మేము. తర్వాత ఇక్కడ ఉండే అవుట్ పోస్ట్ పోలీసులకి ఇంటిమేషన్ వస్తే వాళ్ళు వచ్చి అన్నీ రాసుకున్నారు. దీనిపైన పూర్తిగా పోలీసులు ఇక్కడుండే డాక్టర్లు దీనిపైన పూర్తిగా వివరాలు మాకు తెలియజేసి దీనిపైన పూర్తిగా న్యాయం ఆ అమ్మాయి తల్లిదండ్రులు
ప్రతి వారి రోజు కూలి చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి వాళ్ళది. కాబట్టి దీనిపైన పూర్తి న్యాయం చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గవర్నమెంట్ని కోరుతున్నాను. మా అమ్మాయికి అయితే అన్యాయం జరిగిందన్న. మాకైతే తెలియదు ఏ టైంలో తెచ్చిండ్రో ఏమో తెలియదు. 7:30 నాకు ఫోన్ చేసింది, వాళ్ళు ఫోన్ చేసింది ఇటున్నది. మళ్ళీ మా అమ్మాయి కాడ ఒక గొలుసు, జాలర్లు, ఈ కింద కాళ్ళ గొలుసులు అవి ఉన్నాయి. మామూలుగా మా అమ్మాయి మీద అయితే నైట్ మీద వచ్చి ఈడొచ్చి చనిపోయినట్టు చెప్పింది. నాకు చెప్పింది 6:30 పాదకేటప్పుడు ఇక్కడ చెప్పిండ్రు. చెప్పిన తర్వాత ఇక్కడ పోయి పైకి పోయి నేను చూసిన తర్వాత అది చేయలేదు. మళ్ళీ ఇక్కడ పోయి దీంట్లో చూసిన తర్వాత ఆ నెంబర్లు కావాలన్నా కూడా నేను ఎత్తాను. వాళ్ళు చేసిన 2 నెంబర్లలో వాళ్ళు చేసి అయ్యా మీ అమ్మాయికి ఇట్లా అర్జెంటుగా కొద్దిగా ప్రాబ్లం ఉంది అని చెప్పిండ్రు. వాళ్ళు చనిపోయినారని నాకు చెప్పలే. తర్వాత నేను ఇక్కడ పోయి చూసి వచ్చిన తర్వాత మళ్ళీ కిందికి పోయి వచ్చిన తర్వాత అమ్మ ఇట్లా ప్రియా అని అమ్మాయి ఏందనమ్మా చనిపోయిన దాన్ని. అప్పుడు మత్తకు నూనెపల్లె నుండి ఎవరో ఫోన్ చేసిండ్రు హైదరాబాద్ నుండి. వాళ్ళు ఫోన్ చేసిన తర్వాత అని చెప్తుంది ఏంది పండు చనిపోయిందంట కదంటే నాకే అట్లేం కాదు చనిపోదు అట్లేం జరగలేదు అని నేను అడిగిన. లేదు చనిపోయిందంట అన్న తర్వాత మళ్ళీ నేను ఏడ్చి అదే నెంబర్కి ఫోన్ చేసి అడిగిన తర్వాత నువ్వు ఎమర్జెన్సీలోకి పోన్నా అప్పుడు నేను చెప్తాను అని అప్పుడు చెప్పాను. ఇదేదో లేకపోతే కన్నా అక్కడి నుండి మామూలుగా తిరుపతి నుండి మామూలుగా అమ్మాయి యూనివర్సిటీలో మామూలు కాలేజీలో చదివేది. ఇప్పుడు నీకు నైట్ మీద ఎట్లా వస్తుంది అమ్మాయి ఇక్కడ ఇంత దూరం ఎట్లా రాదు కదా. మీకైనా కూడా కొద్దిగా ఆ అమ్మాయి ఇంత దూరం ఎట్లా వచ్చింది అసలు అనేది ఆ క్లారిటీ కావాలా. పోలీసులు కూడా కొద్దిగా సహకరించి మాకు కొద్దిగా ఫోన్ మీ అమ్మాయి బాగాలేదని చెప్పిండ్రు అంతే. తిరుపతి నుండి ట్రైన్లో పడతా అన్ని పిడిచి వచ్చినప్పుడు పన్నదే అని వాళ్ళు చెప్పిండ్రు. మళ్ళీ ఏం చెప్పిండ్రు అంటే అన్న ఏంది ఇడండి మళ్ళీ పిలిచి రావే అని నేను అడిగినప్పుడు ఏమన్నారంటే వాళ్ళు ఎమర్జెన్సీలు ఉంది పోన్నా అన్నారు. నేను అడిగిన తర్వాత అడిగిన తర్వాత అది మొత్తం చూసిన తర్వాత కూడా వాళ్ళు చెప్పలేదు. ఈరోజు తెలిసింది మనకి, ఇప్పుడు దాకా తెలియదు అసలు అమ్మాయి ఎట్లా అనేది కాదు. అటు ఎటు కూడా మాలో చదువులు కూడా మంచి బెనిఫిట్. చేంకుర్తిలో కూడా చదివింది, సెకండ్ ఇయర్ దాకా చదివింది. ఆనందరుతున్న ఈ సరస్వతి కాలేజీ మంగమ్మ రోడ్డులో దాంట్లో ఎంసెట్ కోచింగ్ 13వ ర్యాంకు వచ్చింది. శుభకార్యాలకు రావి చెట్టును పూజించడం తరతరాలుగా వస్తున్న ఆచారం. వివాహ శుభకార్యాలకు రావి చెట్టును పూజించడం ప్రత్యేక ఆనవాయితీ. అటువంటి రావి చెట్టును శుభసూచకంగా భావిస్తారు. ఒంగోలు అద్దంకి బస్టాండ్లోని చుండూరు పెట్రోల్ బంక్ పక్కన దర్శి మాజీ శాసనసభ్యులు బూచేపల్లి సుబ్బారెడ్డికి స్థలం ఉంది. ఎప్పటి నుంచో ఆ స్థలంలో భారీ రావి చెట్టు ఉంది. బూచేపల్లి సుబ్బారెడ్డి దంపతులకు 2 కుమారులు. దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, సినీ నటుడు కమలాకర్ రెడ్డి ఉన్నారు. ఆస్తుల పంపకాల సమయంలో ఈ స్థలాన్ని దివంగత సినీ నటులు కమలాకర్ రెడ్డికి సంక్రమించింది. ఈ స్థలంలో ఉన్న రావి చెట్టును చేమకుర్తిలోని తమ పొలంలో నాటేందుకు ఏర్పాటు చేశారు. ఆ భారీ రావి చెట్టును ఇక్కడి నుంచి తరలించేందుకు ముందస్తుగా కమలాకర్ రెడ్డి సతీమణి నాగలక్ష్మి ప్రత్యేక పూజలు చేసి పెద్ద యంత్రాలతో దాన్ని తరలించే కార్యక్రమం చేపట్టారు. లైఫ్ తీసుకెళ్తారు ఈ రూట్స్ మళ్ళీ నాటితే మళ్ళీ పెరుగుతాయి ఆ లైఫ్ ఆ రూట్. ఇది దాదాపు 150 ఏళ్ళకి పైగా అంతకు మించి వయసు ఉన్న ఈ చెట్టు రోజుకి 200 నుంచి 250 మందికి ఆక్సిజన్ ఇచ్చే చెట్టు. ఈ స్థలం అవసరాల రీత్యా దాన్ని తీయడం జరుగుతుంది.
ఆ తీయడంలో భాగంగా ఈ చెట్టుకి సంబంధించిన ప్రాణం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి చీమకుర్తిలో ఒక చోట ప్రతిష్ఠించడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి ఒక కంపెనీతో టైఅప్ అయ్యి ఈ చెట్టుకి సంబంధించిన రూట్స్ని జాగ్రత్తగా తీస్తూ పైన ఆల్మోస్ట్ 20 అడుగుల ఎత్తులో ఆ చెట్టుని కట్ చేసుకొని నీట్గా దాన్ని మళ్ళీ ఇంకొక చోట పునఃప్రతిష్ఠ జరగడం జరుగుతుంది. మనం ఏది చెప్పినా కూడా ఒక భావితరాలకు ఒక ఆదర్శప్రాయంగా నిలవాలనే ఒక ఈ ప్రయత్నంలో మా వృక్ష పరిరక్షణ సమితి అలాగే వృధాసుధా సేవకులు అందరం ముందున్నాం. ఆ చెట్టుని బ్రతికిచ్చే వరకు ఏదైనా సహాయ సహకారాలు అందించడానికి కూడా ముందుకెళ్లాలని చూస్తున్నాం. బూచేపల్లి నాగలక్ష్మి, నేను బూచేపల్లి సుబ్బారెడ్డి వాళ్ళ కోడల్ని. ఇది ఆయన ఇచ్చిన ఈ స్థలంలో మేము కొన్ని అవసరాల కారణంగా ఈ చెట్టును షిఫ్ట్ చేస్తున్నాము. బూచేపల్లి సుబ్బారెడ్డి గారి పేరు మీదుగా కమలాకర్ రెడ్డి గారి పేరు మీదుగా దీనిని వేరే దగ్గర మనం పునః ప్రతిష్టాపన చేయజరుగుతుంది. సో మేము దాదాపు ఒక 600 చెట్లు పైగా రీలొకేషన్ చేసాం. సక్సెస్ఫుల్గా అన్నీ బతికి ఉన్నాయి. మేడం గారు చెప్పారు కొంచెం ప్రైస్ కూడా తక్కువగా అలా చెప్తే సరే అని ఇక్కడికి వచ్చాము. ఈ దాదాపు చూస్తే 150 కంటే పైనే ఉంది. చాలా పెద్దగా అనిపిస్తుంది కూడా మీకు. దీన్ని సేఫ్గా ఇక్కడ నుంచి తీసి వేరే చోటుకి ట్రీ ట్రాన్స్లొకేషన్ అనే సర్వీస్ ద్వారా మేము చేస్తాము. ఫస్ట్ దానికి పైన ఉన్న బ్రాంచెస్ అన్నీ కట్ చేసి తర్వాత రూట్స్ డ్యామేజ్ కాకుండా కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ దానికి హార్మోన్స్ ఇచ్చి మంచిగా బతికిస్తాము. నా ద్వారా మెసేజ్ ఏంటంటే ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తుంటే చెట్లు అడ్డొస్తే దాన్ని నరకకండి, డొనేట్ చేయండి. లేదా డబ్బులు ఎక్కువైతున్నాయంటే నరకొద్దు. ఎవరైనా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కంపల్సరీగా డొనేట్ చేస్తే మాకు అప్రోచ్ అయితే మేము కూడా తీసుకుంటాం వితౌట్ కాస్టింగ్తో. ఈ ఉద్దేశం ఏంటంటే ఇట్లా అశోక్ గారు లాగా చేసే పర్యావరణ సేవకులందరినీ ఒక చోట చేర్చడము. దాంతోపాటు మనం ఏంటంటే మనం పర్యావరణాన్ని ఎట్లా పరిరక్షించవచ్చు మన జీవన విధానంలో అనేది కూడా ఈ గ్రూప్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నగరంలోని కాకతీయ నగర్లో గుమ్మడి నాగార్జున ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలు, ఒక గ్లామర్ బైకును దొంగలించిన సంఘటన చోటు చేసుకుందని 2వ పట్టణ ఇన్స్పెక్టర్ జగదీష్ తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ మీడియాతో మాట్లాడారు. శుక్రవారం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలగొట్టి ఇంట్లో చొరబడి బీరువాలో ఉన్న 50 సవర్ల బంగారపు ఆభరణాలు, 1,90,000 నగదు, ఒక గ్లామర్ బైక్ దొంగిలించినట్లు ఫిర్యాదు రావడంతో పరిశీలించడం జరిగిందని సీఐ తెలిపారు. క్లూస్ టీమును రప్పించి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఒంగోలు నగరంలో ఇటీవల కాలంలో దొంగతనాలు అరికట్టాం, కానీ శ్రావణ మాసం సీజన్ ప్రారంభం కావడంతో బ్యాంకు లాకర్లలో దాచుకున్న బంగారాన్ని శుభకార్యాల నిమిత్తం తీసుకువచ్చి పెట్టుకోవడంతో దొంగలు మరలా చెలరేగి దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు. జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఏఎస్పీ క్రైమ్ శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో స్పెషల్ టీములను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. ప్రజలందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఈ ప్రాంతంలో ఒక సీసీ కెమెరా కూడా లేదని, ప్రజలు ప్రతి ఇంటికి సీసీ కెమెరా ఏర్పాటు చేసుకుంటే ఏదైనా జరిగితే వాటి ద్వారా మనుషులను గుర్తించడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ప్రజలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఉపయోగించుకోవాలని కోరారు. నమస్కారం అండి. మనకి ఒంగోలు పట్టణం కాకతీయ నగర్లో గుమ్మడి నాగార్జునరావు గారి ఇంట్లో రాత్రి 2:15 ఆ టైంలో దొంగలు పడ్డారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నారు. దాని మీద మేము వెంటనే స్పాట్కి మా క్రైమ్ టీం తీసుకొని వచ్చున్నాం, చూసాము. ఇక్కడ వచ్చి చూస్తే ఎవరో గుర్తు తెలియని దొంగలు ఇంట్లోకి తలుపుని గట్టిగా నెడుతూ ఆ బోల్టు కిందకి దిగిపోవడం వల్ల, కిందకి పడిపోవడం వల్ల ఇంట్లోకి ఎంటర్ అయ్యి బీరువాలో ఉన్నటువంటి బంగారు వస్తువులు, కొంత నగదు తీసుకొని వెళ్ళారు. అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి బైక్ తాళం కూడా ఉపయోగించి వాళ్ళ యొక్క గ్లామర్ బైక్ని ఇక్కడి నుంచి దొంగిలించి తీసుకెళ్లడం జరిగింది. దాని మీద వెంటనే కేసు రిజిస్టర్ చేసి క్లూస్ టీమ్ను కూడా పిలిపించడం జరిగింది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ యొక్క సూచనల మేరకు ప్రత్యేకమైన బృందాలను ఏర్పాటు చేసి ఈ దొంగల గురించి గాలించడం జరుగుతుంది. ప్రతి సీసీ కెమెరా అయితే చూడడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ ప్రజలకి ఏంటంటే మా యొక్క పోలీసు వారి సూచన, ఇప్పుడు శ్రావణ మాసం స్టార్ట్ అయింది, అంతా పెళ్లిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఇప్పటి వరకు దొంగతనాలు ఒంగోలు పట్టణంలో చాలా కాలం నుంచి లేవు. ఈ శ్రావణ మాసం స్టార్ట్ అయింది, పెళ్లిళ్ళు సీజన్ వల్ల ఎవరైనా లాకర్లో పెట్టుకున్న బంగారు వస్తువులు కూడా ఇంటికి తీసుకొని వచ్చి ఆ మ్యారేజ్ ఫంక్షన్స్ వాటి అటెండ్ అవుతూ ఉంటారు. అది ఈ మా దొంగలు కూడా అది తెలుసుకొని ఈ విధంగా ఈ టైం బాగుంటుందని చెప్పి ఈ దొంగతనాలు చేయడం స్టార్ట్ చేశారు. అందుకని ప్రజలు గుర్తుంచుకోవాల్సింది, లాకర్లో తీసుకొచ్చిన వస్తువులు ఏ ఫంక్షన్లకు అటెండ్ అయినా సరే వెంట వేసుకొని వెళ్ళాలి. తర్వాత ఫంక్షన్ అయిపోయిన వెంటనే మన ఇంట్లో ఎవరు లేనప్పుడు ఇంట్లో దయచేసి వదలకండి, తిరిగి లాకర్లో ఉంచడం కానీ లేకపోతే మన బంధువులు ఎవరైతే ఇళ్లలో ఉంటారో వాళ్ళ ఇంట్లో పెట్టడం కానీ చేసుకోవాలి. మెయిన్ ఈ ఎవరైతే షాప్ హోల్డర్స్ ఉన్నారో షట్టర్స్ జాగ్రత్తగా లాకులు వేసుకోవడం, లోపల నుంచి ఏదో నిర్లక్ష్యంగా ఒక లాక్ వేయకుండా
అన్ని లాకులు అన్ని గడలు పెట్టుకోవడం చేసుకోవాలి. అదేవిధంగా ఏదైతే మనకు విలువైన వస్తువులు ఇళ్లలో ఉంటాయో మనకి సీసీ కెమెరాలు ఈరోజు అందుబాటులో 2000కి 3000కి కూడా సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అవి కూడా అందరూ బిగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఇదే ఇంట్లో ఇంత వర్త్ దాదాపు సుమారు ఇన్ని లక్షల వస్తువులు పెట్టారు, కానీ కెమెరా అనేది లేకుండా పోయింది. ఈ వీధులు ఎక్కడ చూసినా సరే ఇండివిజువల్గా సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలో దయచేసి అందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకొని పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. దాని మెయింటెనెన్స్ కూడా సమయం పూర్తి చేసుకోవాలా. మనం పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. అది ఏ జరిగిన సందర్భంలో కూడా మనం ఎత్తుకోకుండా మనకి ఎవడైనా గుర్తులేని వ్యక్తులు మనకు వచ్చినా సరే దానికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పట్టణ ప్రజలందరికీ పోలీసు వారి సూచన, దయచేసి ఏదైనా సరే విలువైన వస్తువులు డబ్బులు కూడా ఇంట్లో పెట్టి వెళ్ళవద్దు. ఒకవేళ ఏవైనా అటువంటి తీసుకొని ఫంక్షన్కి అటెండ్ అయిన వెంటనే బంధువులలో పెట్టుకోండి, లేకపోతే సేఫ్గా లాకర్లో పెట్టుకోవాల్సింది మరీ కోరుతున్నాం. 48 సవర్ల వరకు పోయినట్టు మనకి రిపోర్ట్ ఇచ్చున్నారు. దాని మీద దర్యాప్తు చేస్తున్నాం. దీంట్లో కొంచెం క్లూస్ ఉన్నాయి, క్లూస్ టీమ్ కూడా పిలిపించాము. త్వరలో దొంగలు కూడా పట్టుకొని చోరీ సొత్తు రికవరీ చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాం. అది కూడా పూర్తవుతుంది. గుమ్మడి నాగార్జునరావు, నేను కాకతీయ నగర్లో ఇంట్లో ఉంటున్నాము. గత రాత్రి 8:30 అప్పుడు మేము దాదాపు 8:30 అప్పుడు మ్యారేజ్కి వెళ్ళాము. రాత్రి 2 గంటలకి ఇంటికి వచ్చాము. అప్పుడు బార్లుగా గేట్ తీస్తుంది. ఇక్కడ నా వెహికల్ ఉండేది హీరో హోండా గ్లామరు. ఆ బండి లేదు. అప్పుడే డౌట్ వచ్చింది మాకు. లోపలికి వచ్చి చూస్తే ఆ పక్క వచ్చేసి దోమల గ్రిల్లు ఎరగొట్టుంది. అనుమానం వచ్చి చూస్తే లోపల తలుపులు తీసి ఉన్నాయి. ఎమ్మడే మేము ఎస్పీ 2 టౌన్ సిఐ దగ్గరికి వెళ్ళాము. సార్ వచ్చాడు ఎమ్మడే. సార్తో పాటు మేము లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్తే లోపల మెయిన్ బెడ్రూమ్ తలుపు తీసింది, తాళం తీసింది. తాళం తీసిన లోపలికి వెళ్తే మొత్తం బీరువాను పక్కన కబోర్డ్ ఇంకోటి ఉంది. దాంట్లో నుంచి మొత్తం అన్ని చిన్న వస్తువులన్నీ చిల్లా చెదరగా పడేసి ఉన్నాయి. తీరా చూస్తే బంగారం డబ్బులు కనపడలేదు. పక్క ఉన్న చిన్న బెడ్రూమ్లో కూడా బీరువా మొత్తం తీసేశారు, చిల్లా చెదరగా చేశారు. అందుట్లో ఏవి కావాలి కానీ ఇందుట్లో మాత్రం బంగారం డబ్బులు పోయినాయి. ప్లస్ బండి మా వెహికల్ పోయింది. సిఐ దగ్గరికి వస్తే సిఐ గారు మొత్తం చెక్ చేశారు. క్లూ టీమ్ వచ్చింది. 3 గంటల తెల్లారి 5 గంటల దాకా పోలీసు వాళ్ళంతా ఇక్కడే ఉండి మాకు హెల్ప్ చేశారు. క్లూ టీం వచ్చింది. వాళ్ళు ఏళ్ళు ముద్దలు తీసుకున్నారు. సుమారు బంగారం 50 సవర్ల దాకా ఉంది. క్యాష్ వచ్చేసి 2 లక్షల దాకా ఉంది సుమారు. అది పోయినాయి. ఇంకా చూస్తున్నాం, బిల్ సైజ్ చూసుకుంటున్నాము. తాళాలు విడిగా ఉన్నాయి. ఇది ఫస్ట్ డోర్ మాత్రం పగలగొట్టారు. లోపల మాత్రం తాళాలు అక్కడ ఎక్కువ వయసు ఉంటాయి. వాటిలో ఎదులాడుకొని తీసుకున్నారు. బీరువాలో పైన తాళాలు ఉండేవి. అలాగా తీసుకున్నారు వాళ్ళు మొత్తం. నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 13వ తేదీ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి కల్పనాధికారి భరద్వాజ తెలిపారు. ఉపాధి కల్పన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జాబ్ మేళా వివరాలను వెల్లడించారు. 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు కలిగిన యువతీ యువకులు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన వారు అర్హులని అన్నారు. సర్టిఫికేట్స్, జిరాక్స్ కాపీలతో పాటు ఇతర ధృవీకరణ పత్రాలతో జాబ్ మేళాకు హాజరై కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల ఆగస్టు 13వ తారీఖున జిల్లా ఉపాధి కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతున్నది. దాంట్లో 4 కంపెనీలు ప్రజెంట్ ఫైనల్ అయినవి. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, ఫ్లిప్కార్ట్, తరీకా మేనేజ్మెంట్ సర్వీసెస్, అలాగే యాక్సిస్ బ్యాంక్. ఈ 4 కంపెనీలలో వేరు విభాగాల్లో అవకాశాలు ఉన్నవి. పర్టికులర్గా తరీకా మేనేజ్మెంట్ సర్వీసెస్లో అలాగే ఫ్లిప్కార్ట్లో టెలికాలర్స్ అవసరం ఉన్నారు. అండ్ యాక్సిస్ బ్యాంక్లోను, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్లోను వీటిలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్స్ అని చెప్పేసి రోల్లో వేకెన్సీస్ ఉన్నాయి. 12 నుంచి 18,000 వరకు శాలరీ ప్రతి ఒక్క కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. 10th అండ్ ఇంటర్ చదివిన వాళ్ళకి తరీకా మేనేజ్మెంట్లో, ఫ్లిప్కార్ట్లో సరిపోతారు. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్కి ఇంటర్ అండ్ అబోవ్ డిగ్రీ ఉన్నా పర్లేదు. దానిపై నుండి ఎవరైనా సరే ఎలిజిబుల్ అవుతారు. ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు. 18 నుంచి 35 సంవత్సరాల లోపు ప్రతి ఒక్కరు బయోడేటా విత్ జిరాక్స్ ఆఫ్ స్కాన్డ్ కాపీస్, వాళ్ళు ఏదైతే సర్టిఫికేట్స్ ఉంటాయో దాని జిరాక్స్ కాపీలు, అలాగే రెజ్యూమ్ లేదంటే బయోడేటా ప్రూఫ్లు తెచ్చుకుంటే కనుక ఆన్ స్పాట్లో ఇంటర్వ్యూస్ జరిగి సాయంత్రం లోపు సెలెక్ట్ అయ్యారా లేదనేది ఇంటిమేషన్ అనేది జరుగుతుంది. కొన్ని కంపెనీల్లో ఆఫర్ లెటర్ కూడా సాయంత్రమే జరుగుతుంది. వేరే కంపెనీలు రౌండ్ 2 సెకండ్ వాళ్ళ కంపెనీలో పెట్టుకుంటాయి కాబట్టి అది తర్వాత రోజు అనేది మీకు లెటర్గా ఇంటిమేషన్ అయితే తెలుస్తుంది. 13వ తారీఖు మంగళవారం ఆగస్టు నెల
పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జాబ్ మేళా జరుగుతుంది. ఇది నిర్వహిస్తున్న వాళ్ళు జిల్లా ఉపాధి కార్యాలయం, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అలాగే డిఆర్డిఏ, సీడాప్ ఈ 3 సంయుక్త ఆధ్వర్యంలో ఈ మినీ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అందరూ వచ్చి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తాను. వారంతా ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల విద్యార్థులు. 6 పదులకు చేరువలో ఉన్న వారంతా ఒక్కసారిగా యువకులుగా మారారు. కళాశాలలో చేసిన అల్లరి పనులు, ఘనకార్యాలను నెమరవేసుకున్నారు. ఒక్కసారిగా అందరూ గతంలోకి వెళ్ళారు. ఆ పాత మధురమైన రోజులను మననం చేసుకున్నారు. తమకు విద్యను అందించిన గురువులను ఘనంగా సత్కరించి తమ గురుభక్తిని చాటుకున్నారు. ఒంగోలు శర్మ కళాశాలలో 1975 నుంచి 78 వరకు BA చదివిన విద్యార్థులంతా కళాశాలలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దాదాపు 30 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఈ ఆత్మీయ వేడుకలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అప్పుడు తమకు విద్యను బోధించిన లెక్చరర్లను ఘనంగా సన్మానించి వారికి మరపురాని అనుభూతి మిగిల్చారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థి రాజా శేఖామణి మాట్లాడుతూ గత ఏడాది కూడా 1975-78 బ్యాచ్ BA విద్యార్థులందరూ కలుసుకున్నామని చెప్పారు. ఈ పర్యాయం మొత్తం కళాశాల పూర్వ విద్యార్థులందరూ కలిసే విధంగా భారీ ఎత్తున కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కళాశాలలో చదివిన నటుడు చిరంజీవి, రచయిత మరుదూరి రాజా, సంగీత దర్శకుడు వందే మాతరం శ్రీనివాస్ వంటి ఎందరో పూర్వ విద్యార్థులు ఉన్నారని వారందరినీ ఒకచోట చేర్చి కళాశాల అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. మరొక పూర్వ విద్యార్థి జ్వాలాపతి మాట్లాడుతూ ఇది ఒక మరుపురాని రోజన్నారు. అందరం కలిసి కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా అప్పటి లెక్చరర్, ప్రస్తుత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, లెక్చరర్లు అయ్యంగారు, చిరంజీవి, సుబ్రహ్మణ్యం, సాల్మన్, శాస్త్రి, శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఇది తమ జీవితంలో మరుపురాని రోజు అన్నారు. తమను గుర్తుపెట్టుకొని తీసుకువచ్చి సత్కరించడం మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సూరి, నాగేశ్వరరావు, మోహన్ రావు, ప్రసాద్ పాల్గొన్నారు. ఈరోజు చాలా మంచి రోజు, చిరస్మరణమైన రోజు. ఎందుకంటే 48 ఏళ్ల కిందట ఈ కాలేజీలో చదివిన విద్యార్థులందరూ ఇక్కడికి వచ్చి మా ఉపాధ్యాయులందరినీ ఇలా సన్మానించడం అనేది మాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. వారందరూ కూడా ఆయురారోగ్యాలతో హ్యాపీగా ఉండాలని అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మాకు ఈ విధమైనటువంటి సత్కారం చేసి మమ్మల్ని ఎంతో సంతోషపెట్టినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాము. మీరందరూ కూడా లైఫ్లో బాగా రావాలని, అక్కడి నుంచి ఆరోగ్యాలతో ఉండాలని మా పూర్తి విశ్వాసము. ఒంగోలు నగరపాలక సంస్థ మేయర్ పదవి విషయమై దోబూతులాట జరుగుతుంది. కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు క్యూ కట్టడంతో కార్పొరేషన్లో వైసీపీ ఆధిపత్యానికి గండిపడటం ఖాయమని తేలిపోయింది. రాను రాను టీడీపీలో చేరే కార్పొరేటర్ల సంఖ్య పెరిగిపోతుంది. అదే సమయంలో మేయర్ గంగాడ సుజాత వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. పూర్తికాలం తనను మేయర్గా కొనసాగించేలా హామీ తీసుకుని టీడీపీలోకి అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ విషయం చంద్రబాబు తేల్చాల్సిందేనని ఎమ్మెల్యే జనార్దన్ ఆమెకు తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో పార్టీ మారే విషయంలో మేయర్ సుజాత నిర్ణయం వెల్లడి కాకపోగా వైసీపీ కార్పొరేటర్లు మాత్రం రోజుకు 2-3 టీడీపీలో చేరుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలు కార్పొరేషన్లో వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ వైపు దృష్టి సారించారు. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ పక్షాన 6, జనసేన తరపున 1 గెలుపొందారు. వైసీపీ నుంచి 42 మంది, స్వతంత్ర అభ్యర్థి 1 విజయం సాధించారు.
ఆ తర్వాత స్వతంత్ర అభ్యర్థి కూడా వైసీపీలో చేరడంతో ఆ పార్టీ కార్పొరేటర్ల బలం 43కు చేరింది. గత అసెంబ్లీ ఎన్నికల సమరం ప్రారంభం కాగానే 5 వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. ఆ తర్వాత పార్లమెంట్ ప్రాంత కార్పొరేటర్ సైకిల్ ఎక్కారు. గత 2-3 రోజులుగా మరో 4 టీడీపీ తీర్థం పూడ్చుకున్నారు. 50వ వార్డు కార్పొరేటర్ అంబటి ప్రసాదరావు, 17వ వార్డు కార్పొరేటర్ శేషగిరిరావు, 11వ వార్డు కార్పొరేటర్ కమలకుమారి, పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీలో చేరారు. దీంతో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన కార్పొరేటర్ల సంఖ్య 11కు చేరింది. టీడీపీ కూటమి బలం 18 అయింది. కాగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారిలో మరో 6 వైసీపీ కార్పొరేటర్లు ఉన్నారు. వీరు చేరితే కార్పొరేషన్లో కూటమి బలం 24 అవుతుంది. వీరి కాక కో ఆప్షన్ సభ్యులుగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు జనార్దన్, విజయ్ కుమార్లు ఉంటారు. వారి ఓట్లతో కలిసి కార్పొరేషన్లో టీడీపీకి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తుంది. నాయి బ్రాహ్మణ విద్యార్థులకు చదువులో రాణించి ప్రతిభ కనపరచాలనే ఉద్దేశంతో ప్రతిభా పురస్కారాలు అందించడం జరుగుతుందని నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పతకమూరి మధుబాబు, మునగపాటి వెంకటనారాయణ తెలిపారు. నగరంలోని ఉద్యోగుల సంఘం కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. నగరంలోని ఉద్యోగుల సంఘ కార్యాలయంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. అక్టోబర్ 6వ తేదీ ఉదయం 9 గంటలకు నగరంలోని కాపు కళ్యాణ మండపంలో 2023-24 సంవత్సరానికి సంబంధించిన ప్రతిభా పురస్కారాలు అందించడం జరుగుతుందన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మెడిసిన్ చదువుతున్న వారికి ఈ ఉపకార వేతనాలు, ప్రతిభా పురస్కారాలు అందిస్తామన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నాయి బ్రాహ్మణ విద్యార్థులు అక్టోబర్ 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ ఉద్యోగ సాంస్కృతిక సంఘం అధ్యక్షుడు సంతోష్, సేవా సంఘం నాయకులు నాదన్న రాఘవ, ఆదినారాయణ, గుంటూరు రాంబాబు, పిల్లూరు చిన్న వెంకటేశ్వర్లు, పిల్లుట్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. నాయి బ్రాహ్మణ ఉద్యోగుల సాంస్కృతిక సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అక్టోబర్ 6వ తేదీ 2024న నాయి బ్రాహ్మణ పేద విద్యార్థులకు ఉపకార వేతనం మరియు ప్రతిభా పురస్కారాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది ఉమ్మడి జిల్లా ఆధారంగా నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రకాశం జిల్లాలో పరిధిలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ మరియు మెడిసిన్ వివిధ రంగాల్లో ఉత్తీర్ణులైనటువంటి 2023-24 సంవత్సరానికి గాను ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తద్వారా ఈ యొక్క ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా జిల్లా తరపున మేము అభ్యర్థిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మాకు వెన్నంటి ఉండి ప్రతి కార్యక్రమంలో సహకారం అందిస్తున్నటువంటి నాయి బ్రాహ్మణ కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా గత 4 సంవత్సరాల నుంచి ప్రకాశం జిల్లాలో ఉన్న పేద నాయి బ్రాహ్మణ విద్యార్థులకి ఉపకార వేతనాలు అందజేస్తున్నాము. అదేవిధంగా గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి పాస్ అయినటువంటి విద్యార్థులు, ఇంటర్, డిగ్రీ, పీఈఎస్సీ విద్యార్థులు పేదవారు ఉన్నవారు అప్లై చేసుకుంటే వాళ్ళందరికీ అక్టోబర్ 6వ తేదీన ఒంగోలులో మనము కాపు కళ్యాణ మండపంలో వారికి స్కాలర్షిప్ పంపిణీ చేయడం జరుగుతుంది. జిల్లాలో వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన నాయ బ్రాహ్మణ ఐక్యతని సాటి చెప్తారని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి జిల్లాలో ఉన్న నాయ బ్రాహ్మణ గత 4 సంవత్సరాల నుంచి మరి నాయ బ్రాహ్మణ పేద విద్యార్థులకి ఉపకార వేతనం అనే ఒక ఆలోచనతో జరిపిస్తున్నారు ఈ జిల్లా ఉద్యోగుల సంఘం తరఫున. దానికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాము. ఈ కార్యక్రమంలో ఆనవాయితీగా జరుగుతుంది. పోతే 10వ తరగతి నుంచి పీజీ వరకు ప్రతి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక సందేశం. ఒక విద్యార్థినికి మరి స్కాలర్షిప్ రూపంలో కానీ ఇంకా సర్టిఫికేట్ రూపంలో కానీ కొన్ని విధాలుగా ఈ ఉద్యోగుల సంఘం వారు కొంతమంది విడిగా కమ్యూనిటీకి సంబంధించిన వారు సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని తీసుకుంటున్నారు. కాబట్టి రెండోసారి ఇంకో విద్యార్థిని కూడా ఒక మంచి చదువు మనం కూడా చదవాలి, మంచి ఆలోచనతో ఇలాంటి పారితోషికం తర్వాత సర్టిఫికేట్స్ కూడా మనం కూడా తీసుకోవాలనే ఒక మంచి సందేశం ఆలోచనతో తద్మా పిల్లలు కూడా చక్కగా చదువుకొని భవిష్యత్తులో మన జాతికి
శ్రావణ మాసం తొలి శుక్రవారాన్ని పురస్కరించుకొని ఒంగోలు గాంధీ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వర దేవి దేవస్థానంలో జరిగిన కుంకుమ పూజ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ, శ్రీ వాసవి కోలాట భజన మండలి ఆధ్వర్యంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని శ్రీ లక్ష్మీదేవికి ఆలయ అర్చకులు శర్మచే కుంకుమ పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. కొత్తపట్నం జిల్లా పరిషత్ హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చెక్క కోటేశ్వరరావు రచించిన స్వాతంత్ర సమరయోధులు జీవిత విశ్లేషణ అనే పుస్తకాన్ని అంబేద్కర్ భవన్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల నాగేంద్ర వదన్ మాట్లాడుతూ చెక్క కోటేశ్వరరావు రచించిన ఈ పుస్తకం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ఈయన అనేక సేవా కార్యక్రమాల్లో ముందు ఉంటారని తెలిపారు. కరోనా సమయంలో విరివిగా ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. బహుజన్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు పర్రె వెంకట్రావు మాట్లాడుతూ చెక్క కోటేశ్వరరావు రచించిన పుస్తకంలో దేశ నాయకుల ముఖ చిత్రాలు తానే స్వయంగా చిత్రీకరించడం జరిగిందని, జీవిత ఘట్టాలు ముఖ్యాంశాలను పొందుపరచడం హర్షణీయమని అన్నారు. కార్యక్రమంలో బీటీఏ నాయకులు మిరియాల వెలుగొండయ్య, కర్ర దేవసహాయం, పల్లె కృష్ణమూర్తి, కొప్పోలు కిషోర్, తిరుపతి స్వామి, కొండలరాయుడు, ఫయాజ్, నాగమల్లేశ్వరరావు, పి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గణిత ఉపాధ్యాయుడైనటువంటి చెక్కా కోటేశ్వరరావు గారు కొత్తపట్నం హై స్కూల్లో పనిచేస్తూ ఆయన వృత్తిపరంగా గణిత ఉపాధ్యాయుడు అయినప్పటికి కూడా మొత్తం 19 మంది దేశ నాయకుల యొక్క చిత్రపటాలు సొంతంగా తను స్వహస్తాలతో గీయటమే కాకుండా సంక్షిప్త సమాచారం, వాళ్ళకు సంబంధించినటువంటి సంక్షిప్తమైన సమాచారం పొందుపరిచి అందరూ కూడా వాళ్ళ జీవిత విశ్లేషణ, ఆ దేశ నాయకుల యొక్క విశ్లేషణ చేసి విద్యార్థులకి బాగా ఉపయోగపడే విధంగా అన్ని హై స్కూళ్ళకి లైబ్రరీ కాపీస్గా ఇచ్చేదానికి అనుగుణంగా విద్యార్థులకి దేశ నాయకుల గురించి తెలియాలనే ఒక మంచి సంకల్పంతో వారు ముందుకు వచ్చే విధంగా ఒక పుస్తకాన్ని రాయటం జరిగింది. దాన్ని ఆవిష్కరించే అవకాశం మాకందరికి కలిగినందుకు చెక్కా కోటేశ్వరరావు మరి ప్రతి పాఠశాలలోనూ ప్రతి విద్యార్థికి సమాజంలో ఉన్నటువంటి స్వాతంత్ర సమరయోధుల బయోడేటా, వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క పేర్లు, వాళ్ళ క్వాలిఫికేషను, వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు, చిన్న సంక్షిప్తమైన సమాచారం అనేటువంటి దాన్ని అందించడంలో అతను ఒక కొత్త రకమైన వరవడి అనేటువంటిది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనరల్గా వృత్తి ప్రవృత్తిలో భాగంగా వృత్తి అనేటువంటిది ఉపాధ్యాయుడు అయినప్పటికీ, మ్యాథ్స్ ఉపాధ్యాయుడు అయినప్పటికీ మరి కొంతమంది జీవిత చరిత్ర అనేటువంటిది అందరికి తెలియడం కోసం ఒక మంచి ప్రయత్నం అనేటువంటిది చేస్తున్నాడు. మరి ఈ ప్రయత్నం ద్వారా మరి సమాజంలో ఉన్నటువంటి అనేక మంది స్వాతంత్ర సమరయోధులతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, భగత్ సింగ్, ఇట్లా నేను 2000 సంవత్సరం నుంచి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. కానీ 2005 నుంచి ఈ సాంఘిక ఈ యొక్క కార్యక్రమాలు చేయడంలో చాలా ముందున్నాను. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి నాకు ఫస్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి, రెండవది నేను జవహర్ భారత్లో చదువుకోవడం వలన ఇటువంటి కార్యక్రమాలు నాకు ఆసక్తి అనేది ఎక్కువ పెరిగింది. నేను గణిత ఉపాధ్యాయుడు అయినప్పటికీ ప్రవృత్తి
రచనలు చేయటము లేదా చిత్రకారుడిగా సేవా కార్యక్రమాలు చేయడంలో నా వంతుగా నేను ఏదో కొంత పిల్లలకి స్కూల్లో అందించడం నా వంతుగా నేను చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నేను 3 కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. మహేష్ బాబు జన్మదినాన్ని పురస్కరించుకొని పెళ్లిల్లో మహేష్ బాబు ఫ్యాన్స్ యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కోటి, వెంకట్రావు, చిన్న, బాలరాజు, వెంకటేష్, సూరి తదితరులు పాల్గొన్నారు. కానీ ఇంకా బాంబులు తీసుకో ఇంకా వద్దులయ్యా ఫుల్ ముందు చాలు ఇంకేమవుతుంది ఓర రికార్డ్ చేస్తా ఉంటాను. జై గణేష్ మహారాజ్ కే జై. అద్దంకి రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో రోటరీ పూర్వ అధ్యక్షుడు హాజీ సయ్యద్ మౌలాలి పుట్టినరోజు సందర్భంగా రోటరీ కార్యాలయంలో పేద మహిళ దాసరి ఉమాగౌరికి కుట్టు మిషన్ అందజేశారు. పుట్టినరోజు సందర్భంగా అవసరమైన ఆడంబరాలతో డబ్బు వృధా చేయకుండా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసి ఒక పేద కుటుంబ పోషణకు అండగా నిలిచిన మౌలాలి ఆదర్శప్రాయుడిని రోటరీ అధ్యక్షుడు చప్పిడి వీరయ్య అన్నారు. కార్యక్రమంలో చుండూరి మురళీ సుధాకర్ రావు, షేక్ మహమ్మద్ రఫీ, చిన్ని మురళీకృష్ణ, డాక్టర్ ఉబ్బా దేవపాలన, విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, పుట్టనరాజు శ్రీరామచంద్రమూర్తి, నర్రా శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మంచిగా జరుగుతూ ఉంది. ఆ యొక్క పరంపరని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా మంచి కార్యక్రమాలు చేస్తారు. అలాగే అమ్మాయి దాదాపు 10th క్లాస్లో 55 మార్కులు వచ్చినాయిలా ప్రస్తుతం పాఠశాలలో చదువుకుని కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో తను చదువు మానేస్తుంది. ఆ అమ్మాయికి కుటుంబ ఇస్తున్నారు. అందరికీ నమస్కారాలు. మన మౌలాలి గారు చిన్నతనం నుంచి కష్టపడి ఎదిగి పారిశ్రామికంగా అభివృద్ధిలో పెట్టి మంచి పొజిషన్లో ఉండే సమాజంలో అతని పుట్టినరోజు సందర్భంగా ఇటువంటి కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో అదృష్టం. మనం కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అవార్డు కూడా అందుకున్న వ్యక్తి. అటువంటి వారిని ఆదర్శంగా తీసుకుని మనం కూడా. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మన తెలివితేటల్ని మన అభివృద్ధి కోసం ఉపయోగించుకోవాలి, కానీ ఇతరుల జీవితాలు నాశనం చేయడానికి కాదు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.